హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కరీంనగర్ నుంచి చొప్పదండి రూట్లో తీగలగుంటపల్లి దగ్గర రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అది మనందరికి తెలిసిందే. అది స్టార్ట్ అయ్యి 2-3 ఇయర్స్గా అయితే స్టార్ట్ అయింది వర్క్స్ అయితే. అది ఇప్పటికి కూడా కంప్లీట్ అయితే కాలేదు. అండ్ ఇంకా 1 ఇయర్ అయినా కూడా కంప్లీట్ అవుతుందన్న నమ్మకం అయితే లేదు. దీని మీద కరీంనగర్ ఎంపీ గారు అండ్ మినిస్టర్ గారు కూడా ఆయన ఫోకస్ చేసి ఈ వర్క్స్ అయితే తొందరగా కంప్లీట్ చేయాలని ప్రజల నుంచి వినిపిస్తున్న డిమాండ్స్ అయితే చాలానే ఉన్నాయి. దీని గురించి సోషల్ మీడియాస్లో చాలా నెగిటివిటీ అయితే వినిపిస్తుంది. ఈ వర్క్స్ అయితే చాలా తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి అండ్ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి. అండ్ కరీంనగర్ రైల్వే స్టేషన్ మీద కూడా చాలా చిన్న చూపు అయితే చూస్తున్నారు. పొలిటీషియన్స్ అని చెప్పుకోవచ్చు అండ్ రైల్వే డిపార్ట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మన కరీంనగర్కి ఎలాంటి డెవలప్మెంట్స్, ఎలాంటి ట్రైన్స్ వస్తే బాగుంటుందని చెప్పి మనం ప్రచారం అయితే చేస్తున్నాము. ఇలాంటి ఎపిసోడ్స్ అయితే ఇంకా 2-3 అయితే వస్తూనే ఉంటాయి. వాటన్నిటికి కూడా మీరు సపోర్ట్ అయితే ఇవ్వండి. సపోర్ట్ అంటే ఏం లేదు, లైక్ చేసి వీడియోని హైప్ అయితే చేయండి. ఎక్కువ మందికి అయితే హైప్స్ అయితే చేయండి. మీరు హైప్స్ చేస్తే చాలా మందికి అయితే వీడియో అయితే రీచ్ అయితే అవుతుంది. ఇక టాపిక్లోకి వెళ్తే కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రస్తుతం అయితే పెద్దగా ట్రైన్స్ అయితే ఏమీ లేవు. అది మనందరికి తెలిసిందే. కొన్ని ట్రైన్స్ మాత్రమే రన్ అయితే అవుతున్నాయి. అండ్ కరీంనగర్ స్టేషన్ అయితే చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. అండ్ వర్క్స్ అయితే జరిగినాయి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి అండ్ జరిగినాయి కూడా. అండ్ స్టేషన్ కూడా ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. బట్ దానికి తగ్గట్టుగా అయితే ట్రైన్స్ అయితే ఏమీ లేవు. కరీంనగర్ నుంచి ఏ ట్రైన్ నడిచినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మెము ట్రైన్ కానీ, డెము ట్రైన్ కానీ, ఎక్స్ప్రెస్ ట్రైన్ కానీ, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కానీ, ఏ ట్రైన్ నడిచినా కూడా కంప్లీట్గా అయితే సక్సెస్ఫుల్గా రన్ అయింది. అండ్ ప్యాసింజర్స్ కూడా చాలామంది వచ్చారు. అండ్ ట్రైన్ కూడా ఫుల్ రష్తో అయితే ట్రైన్స్ అయితే నడినాయి. అంటే డిజాస్టర్ లెవెల్లో ఫ్లాప్ అయితే ఏ ట్రైన్ కూడా కాలేదు. ప్రతి ట్రైన్ కూడా సక్సెస్ఫుల్గానే అయితే రన్ అయితే జరిగింది. ఇంకా కొత్త ట్రైన్స్ వస్తే కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గానే రన్ అయితే జరుగుతాయి. ఏ ట్రైన్ కూడా ఫ్లాప్ అయితే జరగదు కరీంనగర్ నుంచి. ఎందుకు చెప్తున్నామంటే మీరు చెక్ చేసుకోండి, ప్రతి ట్రైన్ కూడా ప్యాసింజర్స్ ఉంటారు. ఖచ్చితంగా ప్యాసింజర్స్ అయితే ఉంటారు ప్రతి ట్రైన్ కూడా కరీంనగర్ నుంచి. ఒక్క ట్రైన్ మాత్రమే కొంచెం ఫ్లాప్ అయితే జరిగింది. ఆ ట్రైన్ ఏంటంటే కరీంనగర్ నుంచి తిరుపతికి అప్పట్లో ఒక స్పెషల్ ట్రైన్ అయితే రన్ అయితే జరిగింది. అది ఎందుకు పెద్దగా ప్యాసింజర్స్ దాన్ని పట్టించుకోలేదంటే దానికి చాలా పెద్ద మెయిన్ రీజనే ఉంది. ఆ ట్రైన్కి ఎక్కువగా స్లీపర్ కోచెస్ లేవు, జనరల్ కోచెస్ లేవు, అసలు లేవు, మొత్తానికి కంప్లీట్గానే లేవు. ఓన్లీ ఏసీ కోచెస్తో మాత్రమే రన్ అయితే జరిగింది ఆ ట్రైన్. అందుకని ఆ ట్రైన్ పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఏసీ కోచెస్లో టికెట్ ఫేర్ అయితే ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పి ఆ ట్రైన్ ఎవరు పట్టించుకోలేదు. మిగతా అన్ని ట్రైన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయితే రన్ అయినాయి. అండ్ ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్గానే రన్ అయితే జరుగుతున్నాయి. ఇటు బోధన్ నుంచి కరీంనగర్ నుంచి సిరిపుర్ టౌన్కి వెళ్ళే ట్రైన్కి ప్యాసింజర్స్ ఉంటారు. అండ్ కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్తుంది రెగ్యులర్ ట్రైన్ గురువారం నుంచి అండ్ ఆదివారం నుంచి అయితే ప్రతి గురువారం ప్రతి ఆదివారం అయితే ఉంటుంది. ఆ ట్రైన్కి అయితే పీక్స్ లెవెల్లో ప్యాసింజర్స్ అయితే ఉంటారు కరీంనగర్ నుంచి. టికెట్స్ కూడా ఆ ట్రైన్కి దొరకవు. చాలా ముందు రోజు నుంచి టికెట్స్ బుక్ చేసుకుంటేనే దొరుకుతాయి. అండ్ కరీంనగర్ నుంచి కాచిగూడ మెము ట్రైన్, ఆ ట్రైన్ కూడా కరీంనగర్ నుంచి నిజామాబాద్కి అండ్ నిజామాబాద్ నుంచి కాచిగూడకి వెళ్ళడానికి చాలామంది ప్యాసింజర్సే ఉంటారు. వీటన్నిటికంటే కరీంనగర్ నుంచి నాందేడ్ నుంచి తిరుపతికి వెళ్ళిన స్పెషల్ ట్రైన్ కూడా సక్సెస్ఫుల్గా అయితే రన్ అయింది. అండ్ కరీంనగర్ నుంచి ముంబైకి వెళ్ళిన ట్రైన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయితే రన్ అయింది. అది అప్పట్లో కాజీపేట నుంచి పెద్దపల్లి జంక్షన్ కరీంనగర్ మీదుగా అయితే నడిపారు. ఇప్పుడైతే కరీంనగర్ నుంచి స్టార్ట్ అయ్యి కరీంనగర్కి ఎండ్ అవుతుంది ఆ ట్రైన్. ఆ ట్రైన్ కూడా చాలా మంచి ప్యాసింజర్సే ఉన్నారు, ఇటు జగిత్యాల నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ. ఎందుకు ఇంకా కొత్త కొత్త ట్రైన్స్ తీసుకురాలేకపోతున్నారో అనేది అయితే ప్యాసింజర్స్కి అయితే అర్థం అవ్వట్లేదు అని చెప్పి మన వీడియోస్లో కామెంట్స్లో అయితే పెడుతున్నారు. అండ్ చాలా కొత్త కొత్త ట్రైన్స్ రావాలని చెప్పి మీరు వీడియోస్ అయితే చేయండి అని మన కామెంట్ బాక్స్లో అయితే చాలామంది పెట్టడం అయితే జరిగింది. అందుకని చెప్పి ఇది ఒక సిరీస్ లెక్క ఒక 1-2-3 వీడియోస్ అయితే తీసుకొద్దామని చెప్పి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ వీడియోస్ ద్వారా మనం పబ్లిక్ని ఉన్న డిమాండ్ అయితే బయట పెట్టడం అయితే జరుగుతుంది. అంటే ప్రచారం అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రచారాన్ని అందరికీ తెలియాలా చేయాల్సింది మీరు మాత్రమే. మీ సపోర్ట్ ఉంటేనే ఈ వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే బూస్ట్ అయితే అవుతాయి. అండ్ కరీంనగర్ నుంచి కొత్త కొత్త ట్రైన్స్ నడిస్తే ఖచ్చితంగా ప్యాసింజర్స్ అయితే ఉంటారు. అండ్ ప్యాసింజర్స్కి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు, పొలిటీషియన్స్ కానీ అండ్ రైల్వే డిపార్ట్మెంట్ వారు. వీళ్ళిద్దరి వల్లనే కొత్త ట్రైన్స్ అయితే వస్తాయి కరీంనగర్ నుంచి. వీళ్ళు ఫోకస్ చేయకపోతే కరీంనగర్కి అయితే కొత్త ట్రైన్స్ అయితే రాకపోవచ్చు, ఇప్పట్లో అయితే రాకపోవచ్చు. కరీంనగర్ స్టేషన్ని చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేశారు కాబట్టి కొత్త ట్రైన్స్ అయితే తీసుకురండి ఖచ్చితంగా. కొత్త ట్రైన్స్ రావడం రాకపోవడం అనేది పక్కన పెడితే ఇంకొక పెద్ద డిమాండ్ని కూడా నెరవేర్చలేకపోతున్నారు కరీంనగర్ లోకల్ పొలిటీషియన్స్. అదేంటంటే కరీంనగర్ నుంచి తిరుపతికి నడిచే వీక్లీ ట్రైన్
ప్రతి గురువారం ప్రతి ఆదివారం నడిచే ట్రైన్ని ప్రతిరోజు నడపాలని చెప్పి పెద్ద డిమాండ్ అయితే ఉంది. కంప్లీట్గా అయితే చేయలేకపోతున్నారు. అది ఇప్పటికీ చాలా 1 to 2 ఇయర్స్గా అయితే ఆ డిమాండ్ అయితే గట్టిగానే 1-2 ఇయర్స్గా అయితే గట్టిగానే వినిపిస్తుంది ఆ డిమాండ్ అయితే. అది ఇప్పటికి కూడా కంప్లీట్గా అయితే చేయలేకపోతున్నారు.